హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక మంచి హారర్ థ్రిల్లర్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మూవీ చాలా బాగుంటుంది, లాస్ట్ వరకు చూడండి. ఈ మూవీ రీసెంట్ గా మన తెలుగులోనే వచ్చింది. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే వెళ్ళి చూసేయండి. ఇక లేట్ చేయకుండా స్టోరీ విందాం. దానికంటే ముందు మన ఛానల్ ని అలా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పదండి స్టోరీ విందాం. ఇక స్టోరీ స్టార్ట్ అవ్వగానే మనకి నలుగురు చిన్న పిల్లల్ని చూపిస్తారు. వాళ్ళు నలుగురు కూడా చాలా మంచి ఫ్రెండ్స్. అందులో ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు ఉంటారు. వీళ్ళంతా స్కూల్ అయిపోయాక ఇంటికి నడుచుకుంటూ వెళ్తుంటే ఒక అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ ని ఒక డౌట్ అడుగుతుంది. అసలు ఆత్మలంటే ఏంటి? నిన్న మా పక్కింటి ముసలావిడ మా ఇంటికి వచ్చి మా అమ్మతో ఏదో ఆత్మ గురించి మాట్లాడుతుంది. ఆ ముసలమ్మ ఏం చెప్పిందంటే ఆవిడకి తెలిసిన ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుని చనిపోయిందంట. దాంతో ఆ అమ్మాయి ఆత్మ తన ఫ్రెండ్ బాడీలోకి వెళ్ళగానే తను కూడా ఉరి వేసుకుని చనిపోయిందంట. ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్, నిజంగానే ఈ ప్రపంచంలో ఆత్మలు ఉంటాయా అని అమాయకంగా అడుగుతుంది. తను అలా చెప్పగానే వాళ్ళ ఫ్రెండ్ అంటాడు, చీచి అసలు ఏం మాట్లాడుకుంటారో ఏంటో ఈ ముసలి వాళ్ళు. ఆ ముసలి వాళ్ళకి ఇంట్లో పని పాట లేక ఇలాంటి సొల్లు కబుర్లు చెప్పుకుంటూ ఉంటారని కొట్టి పారేస్తాడు. ఇలా వాళ్ళంతా దీని గురించి మాట్లాడుకుంటూ వాళ్ళ ఇంటికి హ్యాపీగా వెళ్ళిపోతారు. సీన్ కట్ చేస్తే అర్ధరాత్రి ఒక చిన్న పాప శ్మశానం దగ్గర ఉన్న ఒక సమాధి మీద కూర్చొని ఎవరితోనో మాట్లాడుతూ అక్కడే ఆడుకుంటూ చాలా వింతగా బిహేవ్ చేస్తుంది. ఇదంతా చూస్తున్న వాళ్ళమ్మ చాలా భయపడుతూ బాధపడుతుంది. తెల్లవారాక ఆ పాప వాళ్ళమ్మ ఒక అతన్ని పిలిపిస్తుంది. అతను ఆమెతో పక్క ఊర్లో ఉన్న ఒక బాబా గురించి చెప్తూ ఆయన దెయ్యాల్ని వదిలిస్తుంటాడు. నువ్వు నీ ప్రాబ్లం చెప్పావు కదా, ఇకేం టెన్షన్ పడకు, అంతా ఆ బాబాగాడి చూసుకుంటాడని భరోసా ఇస్తాడు. అక్కడ ఆ తల్లి బాబాతో, నిన్న రాత్రి నా కూతురు శ్మశానానికి నడుచుకుంటూ వెళ్లి ఒక సమాధి మీద పడుకుందని చెప్తుంది. అప్పుడు పక్కన ఉన్న ఇంకొక వ్యక్తి, బాబాగారు ఈ మధ్య ఊర్లో ఒక అమ్మాయి నిప్పంటించుకొని చనిపోయింది. ఈ పాప వెళ్లి ఆ అమ్మాయి సమాధి మీదే పడుకుందని చెప్తాడు. వెంటనే బాబా ఆ చిన్న పాపని ఒక మంచానికి కట్టేసి ఆమె మీద పసుపు కుంకుమ చల్లుతూ గట్టిగట్టిగా అరుస్తూ, ఏమనుకుంటున్నావే నీ మనసులో, నువ్వు ఎన్ని శరీరాలు మారినా కూడా నేను నిన్ను గుర్తుపడతాను. మర్యాదగా ఆ పాప శరీరం నుంచి వెళ్లిపో, లేదంటే నిన్ను ఇక్కడే కాల్చి బూడిద చేసేస్తాను అంటూ ఆ చిన్న పాపని విపరీతంగా కొరడాతో కొట్టడం స్టార్ట్ చేస్తాడు. ఆ దెబ్బలకి ఓర్చుకోలేక పాప ఏడుస్తూ ఉంటే వాళ్ళమ్మ కూడా తట్టుకోలేక, బాబాగారు ప్లీజ్ బాబాగారు ఇక ఆపండి, తను చిన్న పిల్లని బ్రతిమలాడుతుంది. కానీ బాబా మాత్రం వినిపించుకోకుండా కొడుతూనే, చూడమ్మా నువ్వేమో నీ పాపను చూస్తున్నావు, నేనేమో నీ పాప లోపల ఉన్న ఆత్మని చూస్తున్నాను. దాని శరీరంలో ఒక భయంకరమైన ఆత్మ ఉంది. అది గనక బయటికి రాకపోతే మీరందరూ చనిపోతారు అని భయపెట్టి ఆ పాపని ఇంకా కొడుతూనే ఉంటాడు. ఆ దెబ్బలకి తట్టుకోలేక పాపం ఆ చిన్న పాప కూడా చనిపోతుంది. పాప చనిపోయాక ఆ శ్మశానం దగ్గరికి చిన్నప్పుడు మనం చూసిన ఆ నలుగురు ఫ్రెండ్స్ కళ్యాణ్, నైనా, వినయ్, అపర్ణ ఇప్పుడు పెద్దవాళ్ళై అక్కడికి వస్తారు. ఆ చనిపోయిన పాప వాళ్ళమ్మ నైనా వాళ్ళ ఇంట్లోనే పని మనిషిగా పనిచేస్తుంటుంది. అదే రోజు రాత్రి నైనా తన రూమ్ లో పడుకున్నప్పుడు ఆమెకి కొన్ని హారర్ అనుభవాలు ఎదురవుతాయి. ఇంట్లో ఎవరో నడుస్తున్నట్టు చిన్నపిల్లల రక్తపు పాదముద్రలు కనిపిస్తాయి. ఆ పాదముద్రలు కట్టెన్ వెనుకకి వెళ్తుంటే నైనా భయపడుతూ వెళ్లి ఆ కట్టెన్ని తీసి చూస్తే ఆ చనిపోయిన పాప చాలా భయంకరమైన రూపంలో కనిపిస్తుంది. కట్ చేస్తే అదంతా నైనాకి వచ్చిన ఒక పీడకల అని అర్థమవుతుంది. తెల్లవారాక నైనా తన ఫ్రెండ్స్ తో, ఆ పాప చిన్నప్పటి నుంచి మన కళ్ళ ముందే పెరిగింది, తను అలా చనిపోవడం నా మైండ్ లో నుంచి అసలు పోవడం లేదు. పాపం ఆ పాపకి నిద్రలో నడిచే అలవాటుంది, కానీ జనాలు మూఢనమ్మకాలతో ఆ పాపని చంపేశారు. ఇలాంటి ఫేక్ బాబాలు ఇంకా బయట చాలా మంది ఉన్నారు. వాళ్ళని మనం ఎక్స్పోజ్ చేయాలి, అప్పుడే జనాల్లో మార్పు వస్తుందని చెప్తుంది. ఫ్రెండ్స్ అందరు కూడా నైనా చెప్పిన దానికి ఒప్పుకొని ఇలాంటి దొంగ బాబాల్ని ఎక్స్పోజ్ చేయాలని డిసైడ్ అవుతారు. నెక్స్ట్ సీన్ లో ఆ పాపని చంపిన బాబాని చూపిస్తారు. ఇక్కడే మనకి ఒక షాకింగ్ విషయం క్లియర్ గా తెలుస్తుంది. నిజానికి అతను ఒక దొంగ బాబా. అతని అసిస్టెంట్ ఊర్లో ఎవరెవరు ఎలా చనిపోయారు అనే ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేసి బాబాకి చెప్తే బాబా జనాల ముందుకు వచ్చి అంతా తనకి తెలిసినట్టు బిల్డప్ ఇస్తుంటాడు. జనాల భయాన్ని అడ్డు పెట్టుకుని బిజినెస్ చేస్తుంటాడు. ఈ విషయం తెలుసుకున్న నైనా, అపర్ణ ఒక స్ట్రింగ్ ఆపరేషన్ ని చేసి పోలీసుల హెల్ప్ తో ఆ దొంగ బాబాని అరెస్ట్ చేయిస్తారు. ఆ తర్వాత ఈ నలుగురు ఫ్రెండ్స్ కలిసి ఇంకో దర్గాలో ఉన్న బాబాని కూడా ఎక్స్పోజ్ చేస్తారు. ఇలా వీళ్ళు చేసే మంచి పనులు టీవీలో ఫుల్ వైరల్ అవుతాయి. ఇది చూసిన నైనా వాళ్ళమ్మ మాత్రం, అసలే ఈ రోజుల్లో పెళ్లిళ్ళు కావడం లేదే, కష్టంగా ఉంది, ఇప్పుడు నువ్వు ఇలా టీవీలో కనిపిస్తే ఎలా చెప్పు, నిన్నెవరు పెళ్లి చేసుకుంటారమ్మా అని కోపడుతుంది. కానీ నైనా మాత్రం చాలా ఎమోషనల్ గా మాట్లాడుతూ, అమ్మ ఆ పాపకి జస్ట్ నిద్రలో నడిచే అలవాటు ఉండేది, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే తగ్గిపోయేది, కానీ ఆ దొంగ బాబా కొట్టి కొట్టి ఆ పిల్ల ప్రాణాన్ని తీసేశాడు. ఇలాంటి వాళ్ళని అస్సలు వదిలిపెట్టకూడదని గట్టిగా చెప్పేస్తుంది. ఆ తర్వాత ఒకరోజు నలుగురు ఫ్రెండ్స్ అందరూ ఒకే కేఫ్ లో కలుస్తారు. అక్కడ అపర్ణ అందరికీ గుడ్ న్యూస్ చెప్తుంది, తను ప్రెగ్నెంట్ అని. నిజానికి అపర్ణ, వినయ్ ఇద్దరు ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు. వాళ్ళ పేరెంట్స్ కి ఈ విషయం తెలిసి చాలా కొట్టి ఇంట్లో నుంచి తరిమేస్తారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళ పేరెంట్స్ ని కూడా కలవలేదు. పాపం వాళ్ళకి పాప పుడితే ఫ్యామిలీ వచ్చి కేర్ చేస్తారని చాలా ఆశలు పెట్టుకుంటారు. ఇక తను ప్రెగ్నెంట్ అని తెలిసి ఫ్రెండ్స్ అంతా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక్కడే మనకు ఒక విషయం తెలుస్తుంది, కళ్యాణ్ కి నైనా అంటే చాలా ఇష్టమని.
కానీ ఎక్కడ తన ప్రేమ విషయం చెప్తే ఫ్రెండ్షిప్ పోతుందో అని ఇప్పటి వరకు ప్రపోజ్ చేయలేదు. వాడికి అబ్రాడ్ వెళ్లే ఛాన్స్ ఉన్నా కూడా నైనా కోసం ఆఫర్ ని వదులుకున్నాడు. వినయ్ ఈ విషయం మీద కళ్యాణ్ కి ధైర్యం చెప్తాడు. నువ్వు త్వరగా ప్రపోజ్ చేయరా, మనం కలిసి ఒక మంచి ఫ్యామిలీలా ఉందామని. కానీ కళ్యాణ్ మాత్రం ఇంకా టైం కోసం వెయిట్ చేస్తూనే ఉంటాడు. ఆ తర్వాత అందరు కలిసి చాలా హ్యాపీగా టైం స్పెండ్ చేస్తారు. కొన్ని నెలల తర్వాత వీళ్ళకి ఆదిదేవ్ అనే వ్యక్తి గురించి తెలుస్తుంది. కళ్యాణ్ అతని గురించి డీటెయిల్స్ అన్ని చెప్తూ ఇతను మామూలు బాబా లాంటి వాడైతే కాదు, అమెరికాలో ఒక పెద్ద న్యూరో సర్జన్. వాళ్ళ నాన్న ఇండియన్, అమ్మ పాకిస్తానీ. అక్కడే సెటిల్ అయ్యి పెళ్లి కూడా చేసేసుకున్నాడు. కానీ సడన్ గా ఒక రోజు అతని భార్య చాలా విచిత్రంగా చనిపోయింది. ఆ కేసులో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు, కానీ సాక్ష్యాలు లేక కేసు కొట్టేశారు. అలాగే వాడిని వదిలేశారు కూడా. ఆ తర్వాత వాడు అమెరికా నుంచి ఎక్కడికో వెళ్లిపోయాడు, కానీ ఎవరికీ తెలియదు. మళ్ళీ చాలా ఇయర్స్ తర్వాత ఇప్పుడు అతను నేరుగా ఇండియాకి వచ్చేసి ఆంధ్ర ఒరిస్సా బార్డర్ లో ఉన్న ఒక మారుమూల గ్రామంలో దయ్యాలు వదిలించే బాబాలాగా మారాడు అని చెప్తాడు. అంతేకాదు ఆదిదేవ్ భార్య చనిపోయే ముందు జరిగిన ఒక సీసీటీవీ ఫుటేజ్ చూపిస్తాడు. అందులో ఆమె నిద్రలో లేచి వింతగా ప్రవర్తిస్తూ ఒక చాకుతో తన నాలుకని కెమెరా ముందుకు వచ్చి మరి కోసేసుకుంటుంది. అది చూసి మన ప్రెగ్నెంట్ పిల్ల చాలా భయపడిపోతుంది. ఇక ఫ్రెండ్స్ అందరు కూడా చాలా షాక్ అవుతారు. ఒక డాక్టర్ అయి ఉండి ఇలా ఎందుకు చేస్తున్నాడని డౌట్ వస్తుంది. అపర్ణ చాలా భయపడిపోతూ వద్రా వద్దు, అతను చాలా డేంజరస్ లో ఉన్నాడు, వాడి వల్లే వాడి వైఫ్ అలా మారిందేమో, సో మనం వేరే వాళ్ళని చూసుకుందాం అంటుంది. కానీ మిగతా వాళ్ళేమో అస్సలు వినరు. ఒక డాక్టర్ ఇలా మూఢనమ్మకాలు పెంచుకుంటే ఖచ్చితంగా ఆపాల్సిందే కదా, మనం వెళ్దామని కన్విన్స్ చేస్తారు. కానీ అపర్ణేమో అస్సలు ఒప్పుకోదు. వాళ్ళ హస్బెండ్ ఏమో ఒప్పిస్తాడు. అలా వీకెండ్ రాగానే నలుగురు ఆదిదేవ్ ఉన్న ఊరికి బయలుదేరుతారు. అపర్ణ ఇప్పుడు ప్రెగ్నెంట్ తో ఉంది కదా, రానని చెప్పేసి చాలా ముందుకేస్తుంది. అయినా కూడా వినయ్ గారు ఉంటాడా, సో తనని తీసుకొని బయలుదేరుతాడు. అలా జర్నీలో వినయ్ అపర్ణ మధ్య చిన్న గొడవ అయితే జరుగుతుంది. వినయ్ కోపంగా ఉంటాడు. సీన్ కట్ చేస్తే ఆ ఊర్లో పుణ్యావతి అనే ఒక ఆవిడ తన భర్త కొడుకుతో చాలా సంతోషంగా ఉంటుంది. వాళ్ళంతా కలిసి బైక్ మీద ఒక పెళ్లికి బయలుదేరుతారు. ఆ ఊరి పక్కనే ఉండే అడవిలో కొంతమంది గిరిజనులుంటారు. అందులో ఒక అతను తన కూతురికి దయ్యం పట్టిందని ఒక బాబా దగ్గరికి తీసుకెళ్తుంటాడు. ఇక్కడ కార్లో వెళ్తున్న ఫ్రెండ్స్ మూడు కూడా అంత గొడవల వల్ల డల్ గా ఉంటుంది. నైనా సిచ్యువేషన్ కూల్ చేయడానికి వినయ్ తో జోక్స్ వేస్తూ అపర్ణ సారీ చెప్పింది కదరా, ఇక వదిలేసే అని నవ్విస్తూ ఉంటుంది. సరిగ్గా అదే టైంకి సడన్ గా వాళ్ళ కారు ముందుకి పుణ్యావతి వాళ్ళ బైక్ వస్తుంది. యాక్సిడెంట్ అవ్వకుండా ఉండడానికి కళ్యాణ్ సడన్ బ్రేక్ వేసి కార్ తిప్పుతాడు. పుణ్యవతి భర్త కూడా బైక్ ని పక్కకి తిప్పుతాడు. దేవుడి వల్ల ఎవరికి దెబ్బలు తగలవు. కానీ పుణ్యవతి భర్త వెనక్కి తిరిగి చూస్తే బైక్ మీద పుణ్యవతి ఉండదు. ఎక్కడికి వెళ్ళిపోయావే అని చుట్టూ వెతుకుతాడు. చూస్తే పక్కనే ఉన్న లోయలో పుణ్యవతి పడిపోయి ఉంటుంది. అప్పుడే అటుగా తన కూతుర్ని తీసుకుని వెళ్తున్న ఆ గిరిజనుడు అది చూసి ఆటో ఆపేసి నేను వెళ్లి ఆవిడని తీసుకొస్తాను అని లోయలోకి దిగుతాడు. అతను వెళ్లేసరికి పుణ్యావతికి ఇంకా ప్రాణం ఉంటుంది. కానీ అతను కాపాడే లోపే ఆమె అక్కడికక్కడే వాణ్ణి చూస్తూ చనిపోతుంది. అది తెలిసి పైన ఉన్న ఆమె భర్త గుండెలు పగిలేలా ఏడుస్తాడు. ఆ తర్వాత గిరిజనుడు తన కూతుర్ని తీసుకుని బాబా దగ్గరికి వెళ్తాడు. ఆ బాబా ఎవరో కాదు, ఆదిదేవ్. అక్కడ చాలా మంది పేషెంట్స్ ఉంటారు. ఆదిదేవ్ అందరి బాబాలాగా కాకుండా కొన్ని రిచువల్స్ చేసి అసలు మనిషిలో ఉన్నది దయ్యమా లేక ఏదైనా జబ్బా అని చెక్ చేస్తాడు. జబ్బు అయితే హాస్పిటల్ కి వెళ్ళమని చెప్తాడు. ఆత్మ అయితే పూజకి రెడీ అవ్వమంటాడు. కాసేపటి తర్వాత తన కూతుర్ని చూపించుకోవడానికి వచ్చిన ఆ గిరిజనుడి వంతు కూడా వచ్చేస్తుంది. ఆదిదేవ్ ఆ పాపని పరీక్షించి ఈ పాపకి ఎలాంటి దయ్యం పట్టలేదు, కేవలం అనారోగ్యంతో మాత్రమే ఉంది, వెంటనే మంచి డాక్టర్ కి చూపించమని సలహా ఇస్తాడు. అక్కడే పక్కనే నిలబడి ఉన్న ఆ నలుగురు ఫ్రెండ్స్ ఇదంతా గమనిస్తూనే ఉంటారు. అయితే ఆ గిరిజనుడు తన కూతుర్ని తీసుకెళ్తూ సడన్ గా ఆ నలుగురు ఫ్రెండ్స్ ని చూస్తాడు. వాళ్ళని చూడగానే అతనికి ఏమైందో తెలియదు, కానీ గట్టిగా అరుస్తూ వాళ్ళని చంపడానికి మీదికి వెళ్తాడు. అది గమనించిన ఆదిదేవ్ వెంటనే వాన్ని పట్టుకొని వాన్ని కంట్రోల్ చేసి అక్కడి నుంచి పంపించేస్తాడు. ఆ తర్వాత ఆదిదేవ్ ఆ నలుగురు దగ్గరికి వచ్చి అసలు మీరెవరు, ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అడిగితే అప్పుడు కళ్యాణ్ ముందుకొచ్చి ఆ ప్రశ్న మేము మిమ్మల్ని అడగాలి సార్, మీ గురించి మేమంతా చదివాము. ఒకప్పుడు మీరు అమెరికాలో పెద్ద న్యూరో సర్జన్ అంట కదా, మరి అంత చదువుకొని ఇక్కడ జనాల్ని ఎందుకు ఇలా మోసం చేస్తున్నారు అని ఎదురు ప్రశ్న ఇస్తాడు. దానికి ఆదిదేవ్ చాలా నిదానంగా సమాధానం చెప్తూ జీవితంలో కొన్ని సిచ్యువేషన్స్ మన ప్రయాణాన్ని పూర్తిగా మార్చేస్తాయి. మీ దృష్టిలో మనిషికి కేవలం ఫిజికల్ లేదా మెంటల్ సమస్యలు మాత్రమే కనిపిస్తాయి, కానీ ఇవి కాకుండా మనిషికి ఆత్మల వల్ల కూడా సమస్యలు వస్తాయి. ఇలాంటి సమస్యల నుంచి జనాల్ని కాపాడడానికి చాలా తక్కువ మంది ఉన్నారు. అందుకే నా భార్య చనిపోయాక నేను ఆ బాధ్యత తీసుకున్నానని చెప్తాడు. కానీ నైనా మాత్రం అస్సలు నమ్మదు. అంత చదువుకొని ఇలా మూఢనమ్మకాలు పెంచుతున్నారు, ఇదంతా మీ బిజినెస్ అంటూ కొట్టిపారేస్తుంది. ఆత్మలు దయ్యాలు అనేవి నిజం కాదని వాదించడం మొదలు పెడుతుంది. దాంతో ఆదిదేవ్ వాళ్ళకి
ఒక ఛాలెంజ్ విసురుతాడు. సరే సరే మీకు ఎలాగో నమ్మకం లేదు కదా, దానికి నేనేం చేస్తాను, నేను మీకు 3 రోజులు టైం ఇస్తాను. ఆ 3 రోజుల్లో దయ్యాలతో షేక్ హ్యాండ్ ఇప్పిస్తాను. మీరంతా ఒకే ఇంట్లో 3 రోజులు ఉండాలి. అక్కడ ఉండి ప్రాణాలతో తిరిగి వస్తే అప్పుడు నేను ఒప్పుకుంటాను ఈ దయ్యాలు లేవని. నేను చేస్తున్న పని కూడా మానేస్తానని చెప్తాడు. అలా వాళ్ళని ఒప్పించి ఒక పాడుపడ్డ బంగ్లా దగ్గరికి తీసుకెళ్తాడు. ఆ ఇంటి వెనక ఒక భయంకరమైన చరిత్ర ఉంటుంది. ఆ ఇల్లు కడుతున్నప్పుడు మేస్త్రి పని వాళ్ళని చంపి తను కూడా చనిపోయాడు. ఆ తర్వాత ఆ ఇంటిని కొనుక్కున్న ఓనర్ తన ఫ్యామిలీ మొత్తాన్ని చంపి సూసైడ్ చేసుకున్నాడు. నెక్స్ట్ దాన్ని రిసార్ట్ గా మార్చాలనుకున్న ఇంకో వ్యక్తి కూడా తన ఫ్యామిలీని చంపి పైనుంచి దూకి చనిపోయాడు. అప్పటి నుంచి ఆ ఇంట్లో భయంకరమైన ఆత్మలు తిరుగుతున్నాయని, అందుకే దాన్ని మూసేశారని ఆదిదేవ్ చెప్తాడు. మీరు గనక ఈ ఇంట్లో 3 రోజులు ఉండగలిగితే నేను ఓటమి ఒప్పుకుంటాను అని చెప్పి వాళ్ళ రక్షణ కోసం ఇంటి చుట్టూ మంత్రాలు చదివి ఒక రక్షణ వలయం ఏర్పాటు చేసి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి అడుగు పెట్టొద్దని చెప్పేసి వాళ్ళని అక్కడే వదిలేసి వెళ్ళిపోతాడు. ఇక అక్కడ ఉన్న అపర్ణకి ఆ ఇంటిని చూస్తేనే చాలా భయమేస్తుంది. వద్రా వద్దు, ఇదంతా నాకు తేడాగా ఉందని చెప్తుంది. కానీ కళ్యాణ్ మాత్రం ఆమెకి నచ్చ చెప్పేస్తాడు. అతను డాక్టర్ కదా, అందుకే ఇలాంటి కథలు చెప్పి మనల్ని సైకలాజికల్ గా వీక్ చేస్తున్నాడు. ఇదంతా మన భ్రమే అని ధైర్యం చెప్పి ఇంట్లోకి తీసుకెళ్తాడు. లోపలికి వెళ్ళాక వాళ్ళు ఇల్లంతా ఎక్స్ప్లోర్ చేస్తుంటారు. అప్పుడు అపర్ణ ఒక గది వైపు వెళ్తుంటే అక్కడ ఎవరో సుత్తతో దబదబ కొడుతున్న సౌండ్లు వినిపిస్తాయి. అపర్ణ భయంతో అటువైపు తొంగి చూస్తే ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని సుత్తితో అతిదారుణంగా తల మీద కొట్టి చంపుతుంటాడు. ఆ దృశ్యం చూసి అపర్ణకి గుండె ఆగినంత పనవుతుంది. భయంతో కళ్ళు మూసుకొని మళ్లీ తెరిచేసరికి అక్కడ ఎవరూ కనిపించరు. పోనీలే భ్రమ అనుకుని పక్కకి తిరిగి చూస్తే పైనుంచి ఎవరో కింద పడినట్టు, ఇంకొకరు ఉరివేసుకుని వేలాడుతున్నట్టు వరుసగా భయంకరమైన దృశ్యాలు కనిపిస్తాయి. ఇవన్నీ క్షణాల్లో జరిగి మాయమైపోతూ ఉంటాయి. అపర్ణకి పిచ్చెక్కినట్టు అయ్యి వెంటనే వినయ్ దగ్గరికి వచ్చి, వినయ్ నాకు ఇక్కడ చాలా భయంగా ఉంది, అస్సలు ఉండిబుద్ధి కావట్లేదు, కాలిపోయిన స్కిన్ వాసన కూడా వస్తుంది, సో ప్లీజ్ బేబీ మనం వెళ్ళిపోదామని ఏడుస్తుంది. వినయ్ ఆమెని ఓదారుస్తూ, ఏమీ కాదు కన్నా, నేనున్నాను కదా, జస్ట్ 3 రోజులే కదా, ధైర్యంగా ఉండమని సర్ది చెప్తాడు. ఇటువైపు నైనా కళ్యాణ్ మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఒక గబ్బిలం వాళ్ళ మీదికి దాడి చేయడానికి వస్తుంటుంది. వాళ్ళు జస్ట్ మిస్ లో తప్పించుకుంటారు. ఆకాశంలో మేఘాలు కూడా చాలా వింత ఆకారాల్లోకి మారుతుంటాయి. కానీ వాళ్ళు దీన్ని పెద్దగా పట్టించుకోరు. ఇదిలా ఉండగా ఆశ్రమంలో ఆదిదేవ్ ఆ గిరిజనుణ్ణి బంధించి అసలు విషయం రాబడుతుంటాడు. కొన్ని మంత్రాలు చదివి అసలు నువ్వు ఎవరివి, ఎందుకు ఇతని శరీరంలోకి వచ్చావు అని గట్టిగా అడుగుతాడు. అప్పుడు ఆ గిరిజనుడి గొంతు మారిపోతుంది. చాలా వింత గొంతుతో నా పేరు పుణ్యావతి అని సమాధానం చెప్తుంది. ఇక్కడే అసలు ట్విస్ట్ రివీల్ అవుతుంది. పుణ్యావతి ఆమె భర్త బిడ్డ సంతోషంగా పెళ్లికి వెళ్తుంటే కారులో వచ్చిన ఆ 4 ఫ్రెండ్స్ వల్లే ఆమెకి యాక్సిడెంట్ అయింది కదా. ఆ ప్రమాదంలో పుణ్యావతి లోయలో పడిపోయి ప్రాణాలు వదిలేసింది కదా. అప్పుడు ఆ గిరిజనుడు ఆమెని కాపాడడానికి కిందికి దిగి ఆమె కళ్ళలోకి చూసినప్పుడు ఆమె ఆత్మ అతని బాడీలోకి ప్రవేశించింది. ఆ ఆత్మ ఆదిదేవుని బ్రతిమిలాడుకుంటుంది, నన్ను వదిలేయండి సార్, నేను నా భర్త బిడ్డ దగ్గరికి వెళ్ళాలి అని ఏడుస్తుంది. కానీ ఆదిదేవ్ ఆ ఆత్మని శాంతింపజేస్తాడు. అంటే ఇందాక ఆ గిరిజనుడు ఆ 4 ఫ్రెండ్స్ ని చూడగానే చంపడానికి వెళ్ళింది అందుకే అన్నమాట. వాళ్ళ కారణంగానే కదా తను చనిపోయింది. సో తన ఆత్మకి శాంతి లేదు. మళ్ళీ ఇటువైపు బంగ్లా దగ్గరికి వచ్చేస్తే రాత్రి అందరూ పడుకొని ఉంటారు. అపర్ణకి నిద్రలో ఏదో కాలుతున్న వాసన వస్తుంది. మెలకువ వచ్చి ఏంటది, ఎక్కడో కాలుతున్న వాసన వస్తుంది అని లేచి చూస్తుంది. ఎక్కడ ఏమీ కనిపించదు. కానీ తిరిగి తన బెడ్ వైపు చూసేసరికి షాక్. తన భర్త వినయ్ పక్కన అచ్చం తనలాగే ఉన్న ఇంకొక అమ్మాయి కూర్చొని ఉంటుంది. కానీ ఆ అమ్మాయి ముఖం శరీరం అంతా కాలిపోయి చాలా భయంకరంగా ఉంటుంది. అది చూసి అపర్ణ చాలా గట్టిగా అరుస్తుంది. తను అరిచిన అరుపుకి అందరు లేచి వచ్చేస్తారు. కళ్యాణ్ కి కూడా ఆ మాడిపోయిన వాసన వస్తుంది. నైనా ఇదంతా అబద్ధమని చెప్పబోయి అద్దంలో చూసుకుంటే అద్దంలో తన ముఖం కూడా వికారంగా కనిపిస్తుంది. దాంతో నైనా కూడా చాలా భయపడిపోతుంది. ఆ తర్వాత అందరు కలిసి అసలు ఈ వాసన ఎక్కడి నుంచి వస్తుందని ఇల్లు మొత్తం వెతుకుతారు. చివరికి ఒక గదిలో ఎవరో నిప్పు పెట్టినట్టు అక్కడి నుంచి పొగ వస్తున్నట్టు గుర్తిస్తారు. ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఆ 4 ఫ్రెండ్స్ ఆదిదేవ్ దగ్గరికి వచ్చి గొడవ పడడం మొదలు పెడతారు. నువ్వు రాత్రి ఏదో డ్రగ్స్ కాల్చి ఉంటావు, ఆ పొగ వల్లే మాకు ఇన్ని హల్యూజినేషన్స్ వచ్చాయని నిందలు వేస్తారు. దానికి ఆదిదేవ్ చాలా కూల్ గా మాట్లాడుతూ, నేను ఎలాంటి డ్రగ్స్ ని కలపలేదు, అది మీ రక్షణ కోసం చేసిన పూజ పౌడర్ మాత్రమే అని చెప్తాడు. కానీ వాళ్ళేమో అసలు వినరు. మొదటి రోజే నీ క్యారెక్టర్ మాకు అర్థమైంది, మాకు ఈ ఛాలెంజ్ వద్దు, ఏమీ వద్దు, మేము వెళ్ళిపోతున్నామని బయలుదేరుతారు. అప్పుడు ఆదిదేవ్ వాళ్ళ ఈగోని టచ్ చేస్తూ, అంటేంటి ఇప్పుడు ఓడిపోయారా మీరు, ఒక్క రాత్రికే అలా భయపడి పారిపోతున్నారా అని ఎగతాళి చేస్తాడు. దాంతో వాళ్ళకి కోపం వచ్చేసి, సరే ఇంకో 2 రోజులు కదా ఇక్కడే ఉంటాం, కానీ నువ్వు చేసిన ఈ పూజలు ఆ పౌడర్లు అన్ని తీసేసేయాలి అని కండిషన్ పెడతారు. ఇవి తీసేస్తే మీకే ప్రమాదం అని ఎంత చెప్పినా కూడా వాళ్ళు అస్సలు వినరు. దాంతో ఆదిదేవ్ సరే అని చెప్పేసి ఆ రక్షణ కవచాలని తీసేస్తాడు. ఆ తర్వాత ఫ్రెండ్స్ అందరూ సరదాగా ఆ ఊర్లో తిరుగుతూ ఉంటారు. అప్పుడు అపర్ణ ఆకాశం వైపు చూస్తే మేఘాలన్నీ చాలా వింత ఆకారాల్లో కనిపిస్తాయి. ఇందాక నైనా కళ్యాణ్ కి
అందరికీ కనిపించినట్టే. ఆ తర్వాత నైనా అక్కడ ఒక చిన్న మేకపిల్లని చూసి ముచ్చటపడి దాని దగ్గరికి వెళ్తుంది. కానీ ఆ మేకపిల్ల పాపం అక్కడి నుంచి ఒకనే ఉన్న లోయలో పడిపోయి గిలగిలా కొట్టుకొని చనిపోతుంది. అది చూసి అపర్ణ చాలా డిస్టర్బ్ అవుతుంది. భయంతో అక్కడి నుంచి వెళ్లిపోతుంది. వినయ్ మాత్రం వాళ్ళకంటే కాస్త వెనకాల వస్తుంటాడు. సడన్ గా అక్కడున్న కొన్ని కుక్కలు వినయ్ ని చుట్టుముడతాయి. వినయ్ భయంతో వెనక్కి వెళ్తుంటాడు. ఇంకొంచెం వెనక్కి వెళ్తే ఇందాక మేకపిల్ల పడ్డ లోయలోనే పడిపోతాడు. కరెక్ట్ గా అప్పుడే ఒక కుక్క వినయ్ మీదికి జంపు చేస్తుంది. కానీ విచిత్రంగా ఆ కుక్క వినయ్ ని దాటుకొని వెళ్లిపోతుంది తప్ప అతన్ని కరవదు. వినయ్ అమ్మయ్య బ్రతికాన్రా బాబు అనుకుంటాడు. ఇంకొక పక్క ఆదిదేవ్ ఆశ్రమం నుంచి పారిపోయిన ఆ గిరిజనుడు నేరుగా పుణ్యవతి వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అక్కడ తన కొడుకును భర్తను చూసి పుణ్యవతి ఆత్మ ఆ గిరిజనుడి శరీరంలో నుంచి ఎలవడం మొదలు పెడుతుంది. తన కొడుకుని దగ్గరికి తీసుకుని ముద్దాడుతుంది. కానీ అది చూసిన ఊరి జనాలు ఎవడో పిచ్చోడు వచ్చి ఇలా చేస్తున్నాడనుకుని అతన్ని కొట్టి అక్కడి నుంచి తరిమేస్తారు. రాత్రి అయ్యాక వినయ్ తిరిగి ఆ బంగ్లా దగ్గరికి వస్తాడు. అపర్ణ కంగారుగా ఎక్కడికి వెళ్ళిపోయావు వినయ్, నాకు చాలా భయం వేస్తుంది, మనం వెళ్ళిపోదాం పదా అని అడుగుతుంది. కానీ మిగతా ఫ్రెండ్స్ ఏమో అస్సలు వినరు. రేపే కదా లాస్ట్ డే, ఉండి వెళ్దామని చెప్పి సర్ది చెప్తారు. కరెక్ట్ గా అప్పుడే అక్కడికి ఆ గిరిజనుడు చాలా ఆవేశంగా వస్తాడు. వాళ్ళని చంపడానికి మీదికి వస్తుంటే ప్రాణభయంతో నలుగురు ఫ్రెండ్స్ ఆ ఇంట్లో నుంచి బయటకు పరిగెడతారు. అది చూసిన ఆ గిరిజనుడు ఆ ఇంటిపై నుంచి కిందికి దూకేస్తాడు. అంత పైనుంచి దూకినా అతనికి చిన్న దెబ్బ కూడా తగలదు. వెంటనే లేచి వాళ్ళని భయపెట్టడం స్టార్ట్ చేస్తాడు. అపర్ణ ప్రెగ్నెంట్ కాబట్టి ఎక్కువగా పరిగెత్తలేక అలసిపోతుంది. వినయ్ ఆమెని తీసుకుని ఒక చోట దాక్కుంటాడు. కాసేపటికి ఆదిదేవ్ అక్కడికి వచ్చి కొన్ని మంత్రాలు చదివి ఆ గిరిజనుడిలో ఉన్న ఆత్మని మళ్ళీ కంట్రోల్ చేస్తాడు. అప్పుడు ఆ ఫ్రెండ్స్ మాట్లాడుతూ అసలు ఇతను ఎవరు, మమ్మల్ని ఎందుకు చంపాలనుకుంటున్నాడు అని అడిగితే ఆదిదేవ్ మళ్ళీ అదే నిజం చెప్తాడు. ఇతని శరీరంలో పుణ్యవతి అనే ఆవిడ ఆత్మ ఉంది. మీరు వస్తున్నప్పుడు మీ కారు వల్లే ఆమెకి యాక్సిడెంట్ అయి చనిపోయింది, అందుకే మీ మీద పగ తీర్చుకోవడానికి వస్తుంది అని క్లియర్ గా చెప్తాడు. కానీ ఆ ఫ్రెండ్స్ కి అది ఒక కట్టుకథలాగా అనిపిస్తుంది. ఆదిదేవ్ కావాలని ఒక యాక్టర్ ని పెట్టి ఇలా చేయిస్తున్నాడని అందరూ అనుకుంటారు. అదే రోజు అర్ధరాత్రి కళ్యాణ్ పడుకొని ఉంటే ఎవరో చిన్నపిల్లలు ఏడుస్తున్న శబ్దాలు వినిపిస్తాయి. ఆ శబ్దాన్ని ఫాలో అవుతూ ఇంటి వెనక్కి వెళ్తాడు. అక్కడ ఇద్దరు పిల్లలు ఏడుస్తూ నిలబడి ఉంటారు. నా దగ్గరికి రావద్దు, నువ్వు మా అమ్మవి కాదు, వెళ్ళిపో అని అరుస్తుంటారు. అక్కడే నిలబడ్డ ఆ ఆడమనిషికి తల ఉండదు. ఆ దృశ్యం చూసి కళ్యాణ్ కి ఫ్యూజులు ఎగిరిపోతాయి. భయంతో వణికిపోతూ వెనక్కి పరిగెడతాడు. అప్పుడు ఆకాశంలో చూస్తే అతనికి రెండు చంద్రుల్లో కనిపిస్తారు. ఒకటి మామూలుగా ఉంటే ఇంకొకటి ఎర్రగా చాలా భయంకరంగా పెద్దదిగా ఉంటుంది. తెల్లారాక ఆదిదేవ్ ఒకే చోట 4 గొయ్యలు తీసి అందులో 4 బొమ్మలు పెట్టి ఏదో తాంత్రిక పూజ చేస్తుంటాడు. ఇక్కడ బంగ్లాలో వినయ్ నిద్రలేవగానే అతనికి ఒక నల్లటి నీడ కనిపిస్తుంది. అదేంటో చూద్దామని బయటికి వస్తే ఆకాశంలో 2 సూర్యులు కనిపిస్తారు. ఇది చూసి వినయ్ మైండ్ బ్లాక్ అవుతుంది. వెంటనే కళ్యాణ్ దగ్గరికి వచ్చి అరే కళ్యాణ్, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియడం లేదురా, నాకు చాలా వీక్ గా అనిపిస్తుంది. నువ్వు 20 ఏళ్ల నుంచి నైనాను ప్రేమిస్తున్నావు కదా, వెంటనే వెళ్లి ప్రపోజ్ చేయి, లేట్ చేయకు అని చెప్పి ఫ్రెష్ అవడానికి వెళ్తాడు. కళ్యాణ్ సరే అని నైనా దగ్గరికి వెళ్తాడు. కానీ మళ్ళీ చెప్పలేక ఆగిపోతాడు. ఇంతలో అపర్ణ వినయ్ కనిపించడం లేదని వెతుకుతుంటే ఒక గదిలో వినయ్ కింద పడిపోయి ఉంటాడు. సడన్ గా ఏదో అదృశ్య శక్తి వినయ్ ని నేల మీద ఈడ్చుకుంటూ తీసుకెళ్లిపోతుంది. అపర్ణ అరుపులు విని కళ్యాణ్ నైనా అక్కడికి వస్తారు. ఇల్లంతా వెతుకుతుంటారు. అప్పుడే కళ్యాణ్ అపర్ణ వెనకాల ఒక నల్లటి నీడని చూస్తాడు. అపర్ణ వెనక్కి తిరిగేసరికి ఆ నీడ ఆమెను కూడా లాక్కొని వెళ్లిపోతుంది. ఇది చూసి కళ్యాణ్ కి అర్థమైపోతుంది అక్కడ ఏదో డేంజర్ ఉందని. వెంటనే నైనా చేయి పట్టుకుని ఆ ఇంటి నుంచి బయటికి పరిగెడతాడు. అలా పరిగెడుతూ ఇద్దరు ఒక కొండపైకి ఒక జలపాతం దగ్గరికి వస్తారు. నైనా చాలా అలసిపోయి అసలేమైంది కళ్యాణ్, ఎందుకు పారిపోతున్నాం అని అడుగుతుంది. కళ్యాణ్ చాలా భయపడుతూ ఆ ఇంట్లో ఏదో ఉంది నైనా, ఒక నల్లని ఆకారం వినయ్ ని అపర్ణాన్ని తీసుకెళ్లిపోయింది అని చెప్తాడు. నైనాకి చిరాకు వచ్చి ఏంటి కళ్యాణ్, నువ్వు కూడా పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు, నేను వెళ్తున్నాను అని వెనక్కి తిరుగుతుంది. సరిగ్గా అప్పుడే కళ్యాణ్ వెనకాల కూడా అదే నల్లటి నీడ కనిపిస్తుంది. అది కళ్యాణ్ ని ఒక్క తోపు తోస్తుంది. దెబ్బకి కళ్యాణ్ వెళ్లి ఆ జలపాతం నీళ్ళలో పడిపోతాడు. తన కళ్ళ ముందే కళ్యాణ్ నీళ్ళలో మునిగిపోతూ ఉంటే నైనా షాక్ అయి అలాగే చూస్తూ ఉండిపోతుంది. అప్పుడే అక్కడికి ఆదిదేవ్ వస్తాడు. నైనా ఏడుస్తూ ప్లీజ్ ఆదిదేవ్, కళ్యాణ్ ని కాపాడండి, నేను ఓడిపోయాను, మీరే గెలిచారు, నా ఫ్రెండ్ ని బ్రతికించండి అని బ్రతిమిలాడుతుంది. అప్పుడు ఆదిదేవ్ ఒక భయంకరమైన షాకింగ్ ట్రూత్ రివీల్ చేస్తాడు. అతను ఎప్పుడో చనిపోయాడు నైనా, కేవలం అతను మాత్రమే కాదు, మీరు నలుగురు ఎప్పుడో చనిపోయారు అని చెప్తాడు. నైనా ఆ మాట విని షాక్ లో రాయిలా ఉండిపోతుంది. అప్పుడు ఫ్లాష్ బ్యాక్ రివీల్ అవుతుంది. 3 రోజుల క్రితం వీళ్ళు కారులో వస్తున్నప్పుడు పుణ్యవతి వాళ్ళ బైక్ అడ్డు వచ్చినప్పుడు వాళ్ళను తప్పించబోయి వీళ్ళ కారు అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఆ ప్రమాదంలో వాళ్ళు అక్కడికక్కడే నలుగురు చనిపోయారు. లోయలో పడినప్పుడు పెట్రోల్ ట్యాంక్ లీక్ అయ్యి మంటలు వచ్చి అపర్ణ కాలిపోయి చనిపోయింది.
అందుకే ఆమెకి మాటి మాటికి కాలిపోయిన వాసన వచ్చేది. అద్దంలో మొహం కాలిపోయినట్టు కనిపించేది. కళ్యాణ్ కార్తో పాటు నీళ్ళలో మునిగిపోయి చనిపోయాడు. అందుకే ఇప్పుడు కూడా నీళ్ళలో పడిపోయాడు. వినయ్ నైనా కూడా ఆ యాక్సిడెంట్ లో చనిపోయారు. నేచర్ మీకు ఎన్నో సంకేతాలు ఇచ్చింది. ఆకాశంలో 2 చంద్రుళ్ళు 2 సూర్యులు కనిపించడం, మీకు ఆకలి వేయకపోవడం, నొప్పి తెలియకపోవడం, ఇవన్నీ మీరు చనిపోయారు అని చెప్పడానికి ప్రకృతి చేసిన ప్రయత్నాలే అని ఆదిదేవ్ వివరిస్తాడు. మొదటిసారి మిమ్మల్ని చూసినప్పుడే మీరు మనుషులు కాదని, ఆత్మలని నాకు అర్థమైంది. కానీ మీరు చనిపోయిన విషయం తెలియదు. సడన్ గా చనిపోవడం వల్ల ఆ భ్రమలోనే ఉండిపోయారు. అందుకే మిమ్మల్ని రియలైజ్ చేయడానికి ఆ బంగ్లాకి తీసుకొచ్చాను. ఆ ప్లేస్ లో ఎలాంటి దయ్యాలు లేవు. మిమ్మల్ని సేఫ్ గా ఆ దేవుడి దగ్గరికి పంపించడానికే నేను చేసిన ఏర్పాట్లవన్నీ. ఇప్పుడు మీకు కనిపించిన ఆ నల్లని ఆకారం ఎవరో కాదు, సాక్షాత్తు మృత్యువు. మీ టైం అయిపోయింది కాబట్టి మిమ్మల్ని తీసుకెళ్ళడానికి వచ్చింది. అలా ఒక్కొక్కరిగా నీ ఫ్రెండ్స్ అందరు కూడా వెళ్ళిపోయారని చెప్తాడు. ఇదంతా వింటున్న నైనా ఇది నిజమేనా అని తట్టుకోలేక గుండె పగిలేలా ఏడ్చేస్తుంది. చివరిసారిగా మా వాళ్ళని చూడాలని ఉంది అని అడుగుతుంది. సీన్ కట్ చేస్తే నైనా వాళ్ళ ఇంట్లో వాళ్ళు నైనా ఫోటోకి దండ వేసి పిండ ప్రదానం చేస్తుంటారు. అది చూసి నైనా చాలా ఎమోషనల్ అవుతుంది. అప్పుడే మనకి కూడా కన్ఫర్మ్ అయిపోతుంది వాళ్ళందరూ నిజంగానే పాపం పోయారని. ఆదిదేవ్ నైనాతో ఇక నువ్వు కూడా వెళ్ళాలి నైనా. ఆత్మలు వెళ్ళడానికి నిరాకరిస్తే ఆ చావు చాలా భయంకరంగా అనిపిస్తుంది. నీ ఫ్రెండ్స్ ఎలా భయపడ్డారో చూసావు కదా. ఇదే ఇష్టపూర్వకంగా వెళ్తే ఆ మరణం కూడా చాలా అందంగా ఉంటుంది అని చెప్తాడు. కానీ నైనా మాత్రం చాలా ఏడుస్తూ వద్దు నేను వెళ్ళను, నేను ఇక్కడే ఉంటానని మొండికేస్తుంది. తన కోసం మంచిగా హెవెన్ గేట్ కూడా ఓపెన్ చేసి ఉంటుంది. అయినా కూడా నో నేను వెళ్ళను అని చెప్తుంది. ఇక్కడతో ఈ మూవీ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. మీకు మూవీ ఎలా అనిపించింది కామెంట్ చేసేయండి.